సార్ పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకోవడం వల్లే మరి హెరిటేజ్ గురించి మాట్లాడట్లేదు అని చెప్పేసి కొంతమంది వైసీపీ నాయకులు అయితే చెప్పడం జరుగుతుంది. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు ఒకటండి, ట్రంప్ అనేది 50% సుంకం విధించడు. దాని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. అంటే ట్రంప్ ఏమని ఇచ్చారంటారా? అంటే ఒక చిన్న సింపుల్ క్వశ్చన్ అన్నట్టు, అటు రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది, దాని మీద కూడా ఆయన ఏం మాట్లాడలేదు. అంటే అటు రష్యా నాయకుడు ఇచ్చారా లేక ఉక్రెయిన్ నాయకుడు ఇచ్చారా? ఎవరు ఎంత ఇచ్చి ఉంటారు? అది కూడా ఎప్పుడు మరి మాకు, ఎందుకంటే ఆయనకు వచ్చింది అనుకోండి, ఆయన క్లియర్గా మాకే సహాయం చేస్తారు. మాకు మంచిదే కదా. ఆయన ఎంత ఎక్కువ తీసుకుంటే, ఎంత ఎక్కువ గమనం ఉంటే మాకంత లాభం వస్తుంది. మా గురించి మంచి చేస్తారు. మాకు ఆ వివరాలు మీరు చెప్పండి. మీ దగ్గర వచ్చి మేము కలెక్ట్ చేసుకుంటాం. మీరు న్యూస్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మేమే పర్సనల్గా వస్తాం మీ ఇంటికి. ఎప్పుడు రమ్మంటారు చెప్పండి. మేము వచ్చేసి న్యూస్ కలెక్ట్ చేసుకొని ఆ న్యూస్ అనేది ఆయన దగ్గర చూపించుకుంటాం. అయ్యా మీకు ఇంత వచ్చింది, మాకు కొంత ఇవ్వండి. ఆయన ఇస్తాడు కదా. ఒకవేళ పొరపాటు తీసుకొని ఉంటే ఆయన తీసుకోకపోయినా ఇస్తున్నారు. ఆయన సినిమాల్లో పనిచేసి సంపాదించింది ఎప్పుడు ఆయన 30 ఏళ్ళ కింద సినిమాలు స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి సంపాదించింది ఆలోచించి కూడా ఖర్చు పెడుతున్నారు. మా గురించి ఖర్చు పెడుతున్నారు. మీరు చెప్పండి, నిరూపించండి ఎక్కడ తీసుకున్నాం అని చెప్పి మేము బాగా అడుగుతాం. అయ్యా మాకు కొద్దిగా అని చెప్పేసి ఇలాంటి కంపెనీ ఉంటుంది అని చెప్పేసి అంటాం. మీరు మధ్యలో రానవసరం లేదు. ఇలాంటి వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు? అసలు చెప్పాల్సింది ఏం లేదండి. మీరు చేయాల్సింది ఒకటే పని, నిజాలు ఉంటే ఏదన్నా బయట తీయండి, ప్రూఫ్లు చూపించండి. అంతేగాని నోరు ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది వాడకండి.